ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి యోబు తన స్నేహితులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా వరకు ఉపమాన రీతిగా మాట్లాడుతూ వస్తున్నట్లుగా ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జ్ఞానమునకు వివేకానికి ఆ తేడా చెప్తున్నాడని అనుకుంటాం, కానీ అసలు చాలామందికి జ్ఞానము వివేకము తెలియవు. ఏమిటి ఇక్కడ జ్ఞానం? జ్ఞానం గురించినటువంటి సత్యాన్ని మనిషి అన్వేషిస్తున్నాడండి. జ్ఞానం అంటే ఏమిటి? లోకానుసారమైన తెలివితేటలు ఉంటే సరే అదే జ్ఞానమా? ఒకవేళ ఈ విధంగా మనిషి ఎంత అన్వేషించినా కూడా కనిపెట్టలేడండి. జ్ఞానాన్ని దేవుడే బయలుపరిచాడన్న విషయాన్ని తెలుసుకోవాలి. మరికొందరు అంటారు, నా దగ్గర చాలా సమాచారం ఉందో తెలుసా, సో నేను జ్ఞానవంతురాల్ని అని చెప్పుకోవచ్చు. సమాచారం నిల్వ చేసుకుంటూ జ్ఞానం కాదండి. లేదా ప్రపంచ విశేషాలన్నీ నేను పోగు చేశాను, పేపర్ కట్టింగులు నా దగ్గర ఉన్నాయి, నేను చాలా విద్యావంతుణ్ణి అని చెప్పుకుంటారు మరికొందరు. జ్ఞానం అంటే చదువు కాదండి. అలాగనుకుంటే విద్యావంతులైనటువంటి మూర్ఖులు కూడా కొందరు ఉన్నారని చెప్తూ ఉంటారు కదా మేధావులు. ఈ లోకములో జ్ఞానం అంటే ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. ఈ మాట అర్థం చేసుకోండి. చాలా సహజ ధర్మాలు నాకు తెలుసు అని చెప్పుకుంటాం జ్ఞానం అనిపించుకోదండి. ఈ టైంలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, ఇక్కడ ఎలా మూమెంట్ తీసుకోవాలో నాకు తెలుసు అన్నప్పుడల్లా అతను బాగా తెలివితేటలు ఉన్నట్లు కాదు అక్కడ అర్థం. దేవుని గురించి బాగా తెలియాలి మనకి, మనిషి గురించి మనకు తెలియాలి. అలాగని దేవుడేంటో మనిషి ఏంటో తెలిసినంత మాత్రాన మనం జ్ఞానవంతులు కూడా కాదు. మరి ఎందుకు ఇలా మెలికిపెట్టి రాశాడు? నిజమైన జ్ఞానం అంటే ఇక్కడ తెలుస్తుంది దేవుని పట్ల ఉండవలసినటువంటి మానసిక స్థితి అండి. మానసికమైనటువంటి స్థితి నిజమైనటువంటి జ్ఞానం అంటే అది అర్థం. అంటే దైవ జ్ఞానం అంటే నీతికి ధర్మానికి సంబంధించింది. నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా, నేను ఈ పని వలన, ఈ చూపు వలన, ఈ తలంపు వలన, ఈ నడత వలన దేవుణ్ణి నేనేమన్నా కష్టపెడుతున్నానా అని తెలుసుకుని వెంటనే పాపము నుండి తొలగిపోవడం, అదండి జ్ఞానం అంటే. ప్రపంచంలో జరిగిన వింతలు విశేషాలు కలిగి ఉన్నంత మాత్రాన నేను జ్ఞానవంతుడిని కాలేనండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. దుష్టత్వానికి దూరంగా జరిగిపోవటమే తెలివితేటలంటే. ఏదో మేధా సంపత్తి ఉన్నట్లుగా నేను ఫోజులు ఇచ్చినంత మాత్రాన కుదరదు కదా. దుష్టత్వం నాలో పెట్టుకుని నేను జ్ఞానవంతుడని చెప్పుకుంటే దేవుడు మెచ్చడండి. దుష్టత్వం నుండి దూరంగా దాన్ని విడిచిపెట్టేసే అది వివేకం, అది తెలివితేటలు. మేధో మథనం అంటారు. ఈ జ్ఞానానికి సంబంధించి ఒక సింబల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక బల్బు పెడతారు, వెలిగినట్లుగా చూపిస్తూ ఉంటారు. బుర్ర పాదరసం రోయ్ అని మాట్లాడతారు. ఇప్పుడు మెరిసింది వీడికి, ఇప్పుడు తట్టింది దీనికి అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా ఆయన్ని నొప్పిస్తున్నావా? దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయా? పాపము నుండి దూరంగా జరుగుతున్నావా లేదా? అలా జరిగితే జ్ఞానవంతులవే. మీరు యోబు గ్రంథాన్ని చదివినట్లయితే మొదటి అధ్యాయం నుండి యోబు భక్తుడికి జ్ఞానం ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. స్నేహితులు వచ్చి రకరకాలుగా మాట్లాడినా, తన భార్య వచ్చి దూషించమని, దేవుణ్ణి దూషించమని చెప్పినప్పటికీ కూడా దైవ జ్ఞానంతోనే యోబు వ్యవహరించాడు తప్ప మరో రీతిగా కాదు.
యోబుకున్న జ్ఞానం అతని స్నేహితులకు లేదు అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేమే జ్ఞానులం, యోబుకు అసలు జ్ఞానం లేదు అనుకున్నారు. జ్ఞానం అంటే వాక్చాతుర్యం కాదండి, లేదా నాకు గొప్ప వాగ్ధాటి ఉంది, నేను ఎలాగనే సరే నోరు మూయించేయగలను అని చెప్పుకుంటాము కాదు. మరలా చెప్తున్నాను వినండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుడు నన్ను ప్రేమించిన రీతిగా నేను తిరిగి దేవుని ప్రేమిస్తున్నానా లేదా అని చెక్ చేసుకోవాలి. నా జీవితం వల్ల దేవునికి అవమానం కలుగుతుందా లేదేమో, నేను దేవుని నొప్పిస్తున్నానేమో, నేను పాపము నుంచి దూరంగా తొలగిపోతాను, దానికి దూరమైపోతాను అని దేవునికి భయపడుతూ జీవించాలి. చంపేస్తాడని కాదండి దేవునికి భయపడటం, దేవుణ్ణి బాధ పెట్టకూడదు. కడవరకు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించు. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.